నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నిరంకుశ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే టీడీపీ జనసేన పార్టీల లక్ష్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఏపీ సభ్యుడు కొణిదెల నాగేంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 39వ వార్డులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సీఎం జగన్ పర్సనల్ ఎజెండాతో ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు. పొత్తు, సీట్ల పంపకం, పోటీ తదితర అంశాలపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు కుదరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మా ప్రెసిడెంట్ గారు ఏదైనా చెప్పి ఆదేశిస్తే మాత్రం ఏ పనైనా చేయడానికి రెడీ ఉంది. ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రెస్పాన్సిబిలిటీ. జగన్ గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్తానని వెళ్ళి ఆయనకున్న పర్సనల్ ఎజెండా ఏదో మాట్లాడుకొని వస్తుంటారు. సో అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కోసం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కోసం వెళ్ళే పని అయితే ఇన్ని కబుర్లు చెప్పుతారు. డైరెక్ట్గా ఎందుకు వెళ్తున్నావు, ఏ పని వెళ్తున్నావు, ఎంత సాధించుకొచ్చాం అని చెప్పాలి కదా. వెళ్ళినప్పుడల్లా ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ రిపీట్ అవుతుంది. ఇదిగో ఈ సంవత్సరం మీద వెళ్తామని చెప్పారు, సేమ్ పేపరే, డేట్ మారుతుంది అంతే. సో జగన్ గారి ఢిల్లీ యాత్రల మీద నాకు ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ లేదు. అందువల్ల అది పర్సనల్ ఎజెండా కోసం ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కుదురుతుంది అని ఆశిస్తున్నారు, కుదరాలని కోరుకుంటున్నారు. 100% కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇక్కడ విభజన హామీ చట్టాల్లోనో లేదా ఇంకోటిలో ఏం చేశారనేది మేము రేపొద్దున అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలో ఎటువంటి ఇచ్చారో మ్యాక్సిమం రాష్ట్రానికి ఏం బెనిఫిట్ కావాలో అది మేము మాట్లాడుకుంటాం, అది ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని దించడానికి జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ కలిసి ఇలాంటి నిరంకుశమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. ముందు మా ఎజెండా అదే. తద్వారా ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి ప్రామిసులు చేశారు వాటిని మేము ఎలాగ సాధించుకురావాలి వాటిని ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడు ఏదో అయింది దాని మీద ఇట్లా బిగించి కూర్చొని అందరం కలిసి కరెక్ట్గా ఒక ఆలోచించుకొని ఒక మంచి ప్రయోజనం రాష్ట్రానికి అందే విధంగా మేము ప్రయత్నిస్తాం. సార్, ఇప్పుడు చర్చల్లో కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళే విధంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఇక్కడ స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు, దానివల్ల రాష్ట్రానికి పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నీ మేమెలా చెప్తాం. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు, మా ఇద్దరు నాయకులు, మా నాయకుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ కలిసి అది ఏదన్నా అనుకుని ఒక నిర్ణయం చేస్తారు. సో ఊహాగానాలకి చాలామంది ఊహాగానాలకి కామెంట్ చేయడానికి ఎలా చేయగలుగుతారు? ఊహాగానాలకు నేను కామెంట్ చేయలేను. వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అప్పుడు దాకా మేము కూడా మీలాగా వెయిట్ చేస్తాం. దాన్ని బట్టి తద్వారా